హాయ్ హలో వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ సుప్రియ. రంజాన్ ఈ మాట వినగానే హలీం గుర్తొస్తుంది. ప్రతి ఒక్కరికి హలీం అంటే చాలా ఇష్టం. అటువంటి హలీం కోసం తొక్కిసలాట్లు జరిగాయి. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రంజాన్ మాసం ప్రారంభం కావడంతో ఫ్రీ హలీం అంటూ హైదరాబాద్ మలక్పేట హజీబ్ హోటల్లో ప్రకటించడంతో జనాలు వేలాదిగా తరలివచ్చారు. దానికోసం తొక్కిసలాట్లు జరుగుతాయేమోనని యాజమాన్యం బెంబేలెత్తిపోయింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి పోలీసులు హుటాహుటిన చేరి లాఠీ చార్జ్ చేశారు. ఏకంగా మలక్పేట నుంచి దిల్సుఖ్ నగర్ వరకు ట్రాఫిక్ స్తంభించిపోయిందంటే ఏ విధంగా జనాలు అక్కడికి చేరుకున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ట్రాఫిక్ ఆగిపోవడంతో ఆఫీసులకు వెళ్లే వాళ్ళు, స్కూళ్ళకు వెళ్లే వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హలీంపై ఆశతో ఇన్ని కష్టాలా అనుకున్నారు కొందరు. వెళ్లిన వారికి కూడా సరిగా అందలేదని, కొందరు తొక్కిసలాట్లతో భయపడ్డామని, ఇక పోలీసులు లాఠీ చార్జ్ చేస్తారని భయంతో పరిగెత్తామని కూడా అంటున్నారు. అలాగే పోలీసులు కూడా చాలా వరకు కంట్రోల్ చేయాలని చూశారు. అయినప్పటికీ ట్రాఫిక్ అక్కడ తగ్గలేదు. ప్రజలు ఎంతగానో ఇబ్బందులు ఎదుర్కొని వాళ్ల గమ్యస్థానాలకు చేరేసరికి చెమటలు పట్టాయంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యశ్వంత్ అనే అబ్బాయి తన 1500 రూపాయలు పోయాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫ్రీ అని చెప్పడంతో హలీం కోసం ఇలా వస్తారని ఆ యాజమాన్యం కూడా ఊహించలేదట. పైగా పోలీసులను కూడా పిలవాల్సి వచ్చిందని చాలా బాధపడ్డారట. రంజాన్ ప్రారంభంతో ఒక్కొక్కరు ఒక్కో రకంగా తమ పండుగను జరుపుకోవాలని అనుకుంటున్నారు. అలాగే హలీం అంటే ఇష్టపడేవారు ఈ విధంగా కష్టాలు కూడా పడ్డారు. ఇదండి ఇవాల్టి విశేషాలు. మరిన్ని విశేషాల కోసం మా సాస్ టీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.